ఆ రోజున మైక్రోసాఫ్ట్ కానీ ఐటీ సిటీ ఈ టైంలో అప్పుడు కర్ణాటకతోనే పోరాటం. చంద్రబాబు నాయుడు అప్పుడు SM కృష్ణ పెద్ద పోరాటం కదా, ఆయన వెళ్ళి అడుపడేవాడు. బిల్ గేట్స్ని ఆయన ఎత్తుపోవడానికి ట్రై చేశాడు. మైక్రోసాఫ్ట్ని లాక్కుపోవడానికి SM కృష్ణ మ్యాక్సిమం ట్రై చేశాడు. పైగా అక్కడ వాళ్ళ గవర్నమెంట్ అది బీభత్సం ఉండేది. ఇప్పుడు కూడా కర్ణాటకతోనే. ఇప్పుడు లోకేష్, ఇప్పుడు ప్రియాంక ఖర్గేతో, తర్వాత డిప్యూటీ సీఎంతో కర్ణాటక ప్రభుత్వం లోకేష్ ఫైటింగ్. కాకపోతే అప్పుడు కొంచెం హెల్దీ కాంపిటీషన్ నడిచింది, ఇప్పుడేమో సిల్లీ కాంపిటీషన్ నడుస్తుంది. నేను ఒక్క మాట చెప్తాను. నిన్న పొద్దున DK శివకుమార్, ది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక, ఎంత లెవెల్లో దిగజారిపోయాడంటే, లోకేష్ మీ హెరిటేజ్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 2% ప్రతి కంపెనీ చేయాలి, నువ్వెంత పెట్టావు దాన్ని డిస్క్లోజ్ చెయ్యని. అదృష్టవశాత్తు మొత్తం దాని ఇంటర్నెట్లో ఉంది, ఎంతెంత ఖర్చు పెట్టారో వాళ్ళు తక్కువ ఖర్చు పెడితే ఇయర్కి ఇస్తున్నాం మొత్తం అంతా ఉంది. సో ఆయన హిస్టరీ తీస్తే 1000 కోట్ల ఆయన ఈడి దీంట్లో చాలా ఉన్నారు, రాడాల్లో జైలు పోయాడు. అంటే మనిషి పోటీ ఎప్పుడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చంద్రబాబు గారు హైదరాబాదుని జస్ట్ లైక్ దట్ టు, అంటే ఆయన మైక్రోసాఫ్ట్ని తేంగానే కంపెనీలు వచ్చేలేదు. ఇక్కడ అప్పట్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 4 హోటళ్ళు ఉండేవి. తాజ్ డక్కన్, తాజ్ బంజారా, తాజ్ జీవికే, అక్కడ బేగంపేటలో కాకతీయ, ఈ 4 ఉండేవి. హైటెక్ సిటీకి ఆపోజిట్గా ఎప్పుడన్నా ఇప్పుడు ఈ రోజు కనుక ఏదన్నా గవర్నమెంట్ ఒక 5 స్టార్ హోటల్ కడితే గవర్నమెంట్కి ఏం పిచ్చా 5 స్టార్ హోటల్ గవర్నమెంట్ కట్టడం ఉంటారు. ఆ రోజు నోవోటల్, ఈ కాలం వాళ్ళకి తెలియదేమో, ఏపీ ఐఐసికి 9.5% గవర్నమెంట్కి అంతా ఉండేది. నోవోటల్, ఈ ముగ్గురు కలిసి ప్రస్తుతం ఉన్న నోవోటల్ పెట్టినారు. అలాగే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కన్నప్పుడు అక్కడ ఇంకో ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ ఎకో సిస్టమ్ని డెవలప్ చేయడంలో ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ థింగ్. సో జస్ట్ లైక్ దట్. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఈ వైసీపీ వాళ్ళు కానీ వీళ్ళు మాట్లాడుతున్నారు అన్నామే, వాళ్ళకి తెలియ కాదండి, భయం. మాకు అర్థమైందంటే భయం. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇప్పుడు దాకా వచ్చిన కంపెనీలు, ఈ రోజు దాకా ఈ 17 నెలల్లో వచ్చిన కంపెనీలు కనుక కనుక అంటే మాట ఏం డౌట్ లేదు, ఇవి గత నెక్స్ట్ 3 సంవత్సరాల్లో కనుక ఫుల్ ఫేజ్కి వస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖలు మారుతాయి. వైజాగ్ రూపురేఖలే కాదు, ఇంకా ఇందాక మీరు వైజాగ్ హైదరాబాద్ గురించి దాన్ని మాట్లాడుతున్నారు కదా, ఎన్ని రోజులు పడుతుంది హైదరాబాద్కి, వైజాగ్ హైదరాబాద్ స్థాయికి రాను అని. ఈరోజు యాజ్ ఆన్ ఏప్రిల్ 2025 హైదరాబాద్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, హైదరాబాద్ సిటీ గురించి మాట్లాడుతాను నేను, 66 లక్షల కోట్లు హైదరాబాద్లో ఉండే మొత్తం వస్తు సేవల యొక్క ఇది. వైజాగ్ 10th బిగ్గెస్ట్ ఇన్ ది కంట్రీ, హైదరాబాద్ ఈ 6th బిగ్గెస్ట్. వైజాగ్ 38 లక్షల కోట్లు. సో 38 లక్షల నుంచి 66 లక్షలు పోవాలి. అప్పుడు వీళ్ళు కూడా పైకి పోతుంటారు, మనం కూడా పోవాలి. మనం వాళ్ళని చేరుకోగలమా? వాళ్ళు పోతుంటారు, మనం పోవాలి. ఏంటో మా హైదరాబాద్ మాకు భయం వేస్తుంది కదా. మీరేమో జెట్ స్పీడ్తో వెళ్తున్నారు, మీ వైజాగ్ ఇది మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక హైదరాబాద్ సాచురేషన్ అన్నట్టు ఆగిపోయింది. నేను నాకు ఒక 2 minutes తీసుకుంటాను టైము. ఇప్పుడు మనం వైజాగ్లో TCS, కాంగ్రెజెంట్, యాక్సెంచర్ ఈ 3 ఆల్రెడీ వచ్చేసినాయి. వాళ్ళకు ఏమంటారు, వాళ్ళు ఇది కట్టే లోపలే వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. ఇంకోటి సిఫీ వచ్చింది, హాఫ్ ఆఫ్ వాట్ గూగుల్ ఈజ్ డూయింగ్. వాళ్ళు 500 మెగావాట్స్, గూగుల్ వచ్చి 1000 మెగావాట్స్. సో మనం ఈ గూగుల్ ఒప్పటి సిఫీని మర్చిపోతున్నాం. గూగుల్ ఎంత చేస్తుందో హాఫ్ ఉంది దానికి, 500 మెగావాట్స్, యాజ్ బిగ్ యాజ్ దట్. సరే, ఈ 3 కంపెనీలు తీసుకుంటే TCS, కాంగ్రెజెంట్, యాక్సెంచర్, వాళ్ళు చెప్తా అయింది దాదాపు 42,000, 3 కలిపి 42,000 ఉద్యోగాలను కొద్దిగా తగ్గించుకొని 35,000 వేసుకుందాం. జస్ట్ ఎగ్జాంపుల్, 50,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఎగ్జాక్ట్లీ, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఇది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇది డెవలప్మెంట్ సెంట్రల్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. 50,000 చాలా తక్కువ వేసుకున్నాను. 50,000 ఇవాళ 6 లక్షలు ఏంటంటే ఎవరు ప్రతి నెల ఒక్కొక్కరు 50,000 ఇస్తే కూడా ప్రతి నెల వైజాగ్ ఆర్థిక వ్యవస్థకి, ఎందుకంటే మీరు ఇందాక విష్ణుకుమార్ రాజు చెప్పింది వాస్తవం, నేను దానికి ఐఎమ్ ట్రైంగ్ టు సపోర్ట్ దట్. 175 కోట్ల రూపాయలు వైజాగ్ ఆర్థిక రంగంలోకి ఇండివిజువల్ ఇన్కమ్ తలసరి ఆదాయం వస్తుంది. 175 కోట్లు వస్తుంది ఆర్థిక రంగం ప్రకారం. పాలవాడికి కావచ్చు, దాని రెంట్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవంతా చేతులు మారుతుంటే ఏ సిటీలో ఉన్నా కనీసం 3 సార్లు ఈ డబ్బులు చేతులు మారుతుంది కనీస పక్షంలో. అంటే ప్రతి నెల వైజాగ్ ఆర్థిక రంగంలోకి ఈ 3 కంపెనీలు మాత్రమే, ఏది TCS, కాగ్నిజెంట్ అండ్ యాక్సెంచర్ 500 కోట్ల పైగా తేబోతున్నాయి ప్రతి మంత్.
సంవత్సరానికి 6,000 కోట్లు. గవర్నమెంట్కి దాంట్లో 18%, ఇప్పుడు జిఎస్టీ 18% కాబట్టి నేను పెట్రోల్ కూడా ఇది చేసుకుంటున్నాను 18% కాబట్టి రఫ్లీ 20% వేసుకుంటే కూడా దాదాపు 1,200 కోట్ల రూపాయలు వైజాగ్ నుంచి ఈ 3 కంపెనీల ద్వారానే గవర్నమెంట్కి వస్తుంది. 1,200 కోట్లు. ఈ 3 ఇనిషియలే కదా, అసలు ముందుంది ఇదే చెప్తున్నా, ఈ 300 కోట్లు ముందుంది దసరా దీపావళి అన్నట్టుంది మీ పరిస్థితి. దాన్ని గూగుల్ సంబంధించి ఇప్పటిదాకా శ్రీధర గారు ఏమేమి ఉద్యోగాలు అంటే చెప్పారు. నేను మళ్ళీ దాని గురించి పోను, ఏ రకాల ఉద్యోగాలు వస్తాయని. సో 1,88,000 ఉద్యోగాలు అంటే నేను 50,000 వేసుకోను, ఎందుకంటే అవి ప్యూర్ సాఫ్ట్వేర్ కాదు కాబట్టి 30,000 వేసుకుంటాం. తూచంటారే 30,000 వేసుకుంటాం. 30,000 వేసుకుంటే 1,88,000 ఉద్యోగాలు ఇంటూ 30,000 అన్ని రకాల ఉద్యోగాలు. అందుకే నేను తక్కువ వేసుకున్నా. అంటే దాదాపు 540 కోట్లు ఎవ్రీ మంత్ వైజాగ్ సిటీలోకి వస్తుంది. అంటే సంవత్సరానికి 6,000 కోట్లు, 20% దానిలో ట్యాక్స్ వేసుకుంటే యావరేజ్ మీద 3,600 కోట్లు. సో ఈ 3,600 కోట్లు గూగుల్, ఇంకా నేను సిఫీ వేసుకోవాలా, లెక్కలు సో ఈ 3,600 కోట్లు, ఈ 1,200 కోట్లు 4,700 కోట్లు. మన యొక్క రాష్ట్ర సొంత ఆదాయం యాజ్ ఆన్ టుడే ఈజ్ 9,500 కోట్లు సొంతంగా రాష్ట్రం సంపాదించుకుంది. సగం వస్తుంది. అంటే నెక్స్ట్ 3 yearsలో మన రాష్ట్ర ఆదాయం 50% పెరుగుతుంది. మిగతా అన్ని తీస్తున్నాను. ఎగ్జాక్ట్లీ రాయలసీమలో వచ్చే కంపెనీలు రకరకాలు ఇవన్నీ చేస్తున్నాను. ఈ 3 కంపెనీలు ప్లస్ గూగుల్ ప్లస్ సిఫీ వేసుకుంటే 5,200 కోట్ల రూపాయలు ఏంది 30,000 పర్ మంత్ ఆదాయంతో. బహుశా వైజాగ్లో అంత తక్కువ ఇవ్వరు, అయినా కూడా తక్కువ వేసుకుంటే కూడా ఇట్ కమ్స్ సంపద సృష్టి అని. ఎందుకు చంద్రబాబు మొత్తుకుంటాడు అంటే నిజంగా ఆయనకు ఒక విజన్ ఉంది. రామ్ కుమార్ గారిని అడగాలనుకున్నా. రామ్ కుమార్ గారు